హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందున్న చాలా వీడియోస్లో నేను ఓటీటీ మోడల్లో స్లింగ్ షాట్ వీడియోస్ చాలా చేశాను. ఓకే, ఓటీటీ అంటే ఓవర్ ద టాప్. స్లింగ్ షాట్ యొక్క ఫ్రేమ్కి మనం ఈ విధంగా రబ్బర్ కడతాము. ఓవర్ ద టాప్ ఇక్కడ టాప్లో మనం ఎయిమింగ్ చేస్తాము, ఈ కార్నర్లో ఎయిమింగ్ చేసి షూట్ చేస్తాము. దీన్ని ఓటీటీ మోడల్ అంటారు. ఓకే, టీటీఎఫ్ స్టైల్లో స్లింగ్ షాట్ కట్టుకునే విధానం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఓటీటీలో ఓవర్ ద టాప్ ఈ వైపు చివర్లో ఈ విధంగా రబ్బర్ కడతాము. టీటీఎఫ్లో ఈ విధంగా కట్టుకోవాలి మనం రబ్బర్. ఈ విధంగా స్టీల్ బాల్ పెట్టే వైపుకి ఈ విధంగా రబ్బర్ కట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కట్టుకోవడం అయిపోయింది. చాలా సింపుల్. ఓటీటీ మరియు టీటీఎఫ్ స్లింగ్ షాట్ షూట్ చేసే విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓటీటీ అంటే చూడండి, ఇక్కడ ఫ్రేమ్ బయట సైడు రబ్బర్ అనేది కడతాము. టీటీఎఫ్లో రబ్బర్ ఈ విధంగా మధ్యలో కడతాము. మనం షూట్ చేసినప్పుడు స్టీల్ బాల్ ఈ ఫ్రేమ్ మధ్యలోకి వెళ్ళి వెళ్తుంది. ఓకే, టీటీఎఫ్ త్రూ ద ఫర్క్. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు టీటీఎఫ్ స్టైల్లో షూట్ చేసే విధానం చూపిస్తాను. 90 డిగ్రీ యాంగిల్లో ఏ విధంగా పౌచ్ ఈ విధంగా ఇక్కడ పెట్టి షూట్ చేస్తున్నామో అదేవిధంగా టీటీఎఫ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఓకే, సేమ్ అదే విధంగా ఎయిమింగ్ అనేది చేయండి. రిలీజ్ చేసే విధానం చూపిస్తున్నాను. ఓకే, ఈ స్లింగ్ షాట్లో మీకు ఎయిమింగ్ చేసే విధానం, షూట్ చేసే విధానం రెండు చూపిస్తాను. ఓకే, టీటీఎఫ్లో క్లోజ్ యాంగిల్లో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆ రెడ్ పాయింట్ ఉంది కదా, ఈ విధంగా ఎయిమింగ్ అనేది చేయండి. ఓకే, ఓకే, ఇక్కడ 3 లైటర్లు పెడుతున్నాను. వీటిని షూట్ చేసి క్లోజ్ యాంగిల్లో చూపిస్తాను. ఫస్ట్ షాట్.
సెకండ్ షాట్. ఫ్రెండ్స్ అది తగిలింది కానీ పగలలేదు, మళ్ళీసారి కొడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు షూట్ చేసే విధానము చూపించాను. అది 10 to 20 మీటర్స్ వరకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు 30 to 40 డిస్టెన్స్ పెట్టి షూట్ చేస్తాను, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 30 to 40 డిస్టెన్స్ అయితే పెట్టాను ఆ బెలూన్స్. ఓకే, ఎయిమింగ్ చేసే విధానం చూపిస్తున్నాను. ఈ రబ్బర్ యొక్క సెంటర్ భాగంలో చూసే విధానాన్ని రిఫరెన్స్ పాయింట్ అంటారు. ఓకే, ఇది మన యొక్క టార్గెట్ పాయింట్. ఈ విధంగా కరెక్ట్ రబ్బర్ యొక్క సెంటర్ భాగంలో ఎయిమింగ్ అనేది చేయండి. ఓకే, ఇప్పుడు అక్కడ 30 మీటర్స్ ఉంది కదా, సరిగ్గా ఈ విధంగా కాకుండా బెలూన్ యొక్క పై భాగాన్ని ఇట్లా ఈ విధంగా అంచనా వేసి షూట్ చేయాల్సి ఉంటుంది. అట్లనే 40 మీటర్స్, అప్పుడు స్లింగ్ షాట్ ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఎయిమింగ్ అనేది చేయాలి, అంచనా వేసే షూట్ చేయాల్సి ఉంటుంది ఈ విధానంలో. ఓకే, ఇప్పుడు షూట్ చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ షాట్. ఓకే, ఎప్పుడు ఎయిమింగ్ చేసినా రబ్బర్ యొక్క సెంటర్ భాగంలో ఎయిమింగ్ చేయండి. టీటీఎఫ్లో స్టీల్ బాల్ అనేది టీటీఎఫ్లో సెంటర్లో ఉంచిపోతుంది. మీకు అర్థం కావడానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అదే ఓటీటీ మోడల్లో అయితే స్లింగ్ షాట్ యొక్క కార్నర్ భాగంలో ఎయిమింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా స్లింగ్ షాట్ యొక్క కార్నర్లో రబ్బర్ యొక్క ఎడ్జ్లో ఓటీటీ ఓవర్ ద టాప్ ఎయిమింగ్ చేసే విధానం. ఓకే, టీటీఎఫ్ త్రూ ద ఫర్క్ అంటే మనం ఎయిమింగ్ చేసేది రబ్బర్ యొక్క సెంటర్ భాగంలో, షూట్ చేసేది ఫ్రేమ్ యొక్క సెంటర్ భాగంలో ఈ నుంచి వెళ్తుంది స్టీల్ బాల్. ఓకే, ఈ విధంగా ఎయిమింగ్ అనేది చేయండి. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.